హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. ఈ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ జరిగింది. అంటే మండే ఎపిసోడ్ ఈజ్ జనరలీ నామినేషన్స్. ఇవాళ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్, హోల్ హార్టెడ్గా చెప్పాలంటే. చాలా కొన్ని చోట్ల చాలా సిల్లీగా అనిపించింది, కొన్ని చోట్ల చాలా సెన్స్లెస్గా అనిపించింది, కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొన్ని చోట్ల చాలా ఫన్నీగా అనిపించింది ఓవరాల్గా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ అ గుడ్ ఎపిసోడ్. అండ్ జస్ట్ లైట్ సినాప్సిస్గా చెప్పేస్తాను, ఎందుకంటే పాయింట్ బై పాయింట్ మాట్లాడితే 40 నిమిషాలు 50 నిమిషాలు అవుద్ది. అంత ఓపిక అంటే ఓపిక ఉంది నాకు చెప్పడానికి, బట్ మీకు విని విని బోర్ కొట్టేస్తారు లిటరల్గా. సో అదంత వర్త్ కాదు. బట్ ఐ విల్ జస్ట్ గివ్ యూ ద హైలైట్స్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ ఇవాళ హైలైట్స్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫ్లోరానేమో జైల్లో పెట్టేశారు లిటరల్గాను. బికాజ్ లాస్ట్ సండే, అంటే నిన్న సండే జరిగిన నిన్న అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్యూస్డే అయిపోయినా, మొన్న జరిగిన సండే టాస్క్లో ఏంటంటే ఫ్లోరా ఇస్ ద మోస్ట్ బోరింగ్ కంటెస్టెంట్ అని నాగార్జున గారు ఒక పెట్టిన టాస్క్లో అందరూ మెజారిటీ ఓట్స్ ఫ్లోరాకి వచ్చాయి కాబట్టి తను జైల్లో పెట్టారు టు ఇంప్రూవ్ హర్ గేమ్ బేసికలీ. సో తన్నేమో తెల్ల ఖైదీ బట్టలు వేసేసి జైల్లో పెట్టేశారు. ఈ లోపల ఏంటంటే రితు ఏమో బాత్రూంలో ఫుల్ ఏడుపు ఏడుపు లిటరల్ కానీ. ఎందుకు ఏడుస్తుంది నాకు ఫస్ట్ అర్థం కాలేదు, బికాస్ ఆ ఏడుపు ఏంటో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే తను ఫుల్ అక్యూజ్ చేశారు కాబట్టి, బికాస్ షీఈస్ పార్షియల్ అని చెప్పి తప్పుడు డిసిషన్ ఇచ్చిందని చెప్పి అక్యూజ్ చేశారు కాబట్టి షీ వాస్ క్రైమ్ బేసికలీ గిల్ట్, ఫేవరెటిజం గురించి అనమాట. బేసికలీ తను ఒక పర్సన్ ఫేవరెటిజం చూపిస్తోంది అండ్ తప్పు డెసిషన్ చేసింది అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అండ్ తను కౌచ్లో కూర్చున్నప్పుడు తనుజ రీప్లేస్ చూసినప్పుడు క్లియర్గా అర్థమైంది దట్ బర్నీకి కూడా డెమాన్ పవన్ రంగు రాయడం అది క్లియర్గా కనిపించింది. అండ్ అన్ని తనుజ చెప్పడం, అండ్ రితు ఏమో నేను చూడలేదు, ఆ స్ప్రిట్ ఆఫ్ ద మూమెంట్లో నేను చూడలేదు అంటాం, విచ్ ఇస్ ఓకే కదా, దాని గురించి ఆర్గ్యూ చేసేవచ్చు. దట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. సో అది అయిపోయింది, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజుతో సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది. సండే మార్నింగ్ వచ్చేసి దసరా, నాని కీర్తి సురేష్ దసరా సినిమాలో సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాం ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట, లిటిల్ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లైక్ కళ్యాణ్, రితు ఇంకా తనుజ ఏమో లైక్ లిటరల్గా వాళ్ళ రూమ్లో చిల్ అవుతున్నారు. పని ఉదయాన్నే ఏంటి జనరల్గా ఊడ్చుకోవాలి, కడుక్కోవాలి, ఆ పనులు ఉంటాయి, ఇల్లు పనులు ఉంటాయి. వాళ్ళు ఏమో చిల్ అవుతున్నారు. మనోడు డెమాన్ పవన్ వచ్చేసి ఏంటి ఇక్కడ అందరు కూర్చున్నారు, ఏమండి పని చేయండి, చేయండి, రోజంతా ఖాళీగానే ఉండొచ్చు కదా, పని చేయండి, మీరు చేయకపోతే అందరూ వచ్చి కమెంట్లు వేస్తున్నారు ఇది అది అని చెప్పేసి. సరే సరేరా బాబు చేస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా రితు ఏమో నువ్వు అలా మాట్లాడటం నచ్చలేదు, ఎందుకు వస్తున్నావు, సారీ చెప్పండి, అర్థం చేసుకో, అందరూ పని చేస్తున్నారు, మీరు కూడా పని చేయండి, ఇది అది అని చెప్పి. దట్ వాజ్ లైక్ అ లిటిల్ ఫన్నీ ఇన్సిడెంట్. నాకు అందులో అది పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు, బట్ అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే లిటల్గా డెమాన్ పవన్ తన యాస, లిటల్గా ఏంటి ఇక్కడ కూర్చున్నాం, టిపికల్ ఆంధ్ర యాస ఉంటుంది కదా, లైక్ వెరీ నైస్ అనిపించింది, లిటల్గా ఫ్రెష్గా అనిపించింది, లైక్ లిటల్ నైస్. ఏంటి ఇక్కడ కూర్చున్నారు, అందరూ పని చేయాలి కదా, పని చేయాలి, లైక్ శ్రీకాకుళం అట్ సైడ్ ఏరియా స్లాంగ్లో అనిపించింది. ఇట్ వాస్ వెరీ కూల్ అనమాట. సో తర్వాత సంజన ఏమో అదే మన ఎవరు ఫ్లోరా జైల్లో ఉంది కాబట్టి సీక్రెట్గా దోశ తీసుకొచ్చి తనకి అలా ఆ జైలు అదే ఆ సెల్స్ ఉంటాయి కదా అందులోంచి మధ్యలోంచి ఇచ్చేయడం. అండ్ తన కొంగుని ఇట్లాగా అడ్డుగా పెట్టింది సో దట్ ఎవరు చూడరని చెప్పేసి. అంటే ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం సంజన ఫ్లోరా దే లిటరలీ లిటరలీ ఒకళ్ళు వాళ్ళు పడట్లేదు. ఇప్పుడు నౌ దే హ్యావ్ రియలీ ప్యాచ్డ్ అప్ అండ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ తనకి ఫుడ్ ఇవ్వడం, తన కోసం ఏమో కాపు కాయడం. ఈ లోపల కళ్యాణ్ వస్తే ఏంటి డ్రెస్ అలా పెట్టారు ఏంటని చూస్తే లేదు అది జస్ట్ ఎండ పడుతుంది కదా అందుకే అలా పెట్టాను పాపం అని చెప్పడం. సో అది అయిపోయింది అనమాట. సో తర్వాత దట్ వాజ్ ఆల్సో గుడ్ మూమెంట్, లైక్ ఇట్ వాజ్ లైక్ డీసెంట్ అండ్ లైక్ ఫ్రెండ్లీ మూమెంట్, నైస్ ఫ్రెష్ మూమెంట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. టెనెంట్స్ని యాక్టివిటీ రూమ్లోకి అండ్ ఓనర్స్నేమో హాల్లో కూర్చోండి అని చెప్పాడు అనమాట. సో టెనెంట్స్ ఏంటంటే ఎవరెవరు వెళ్ళారు, మాస్క్ మ్యాన్, శ్రీజ, ప్రియా, కళ్యాణ్ అండ్ పవన్, 5గురు వెళ్ళారు. పవన్ ఇస్ ద డెమాన్ పవన్ ఇస్ ద క్యాప్టెన్ కాబట్టి తను ఎవరు నామినేట్ చేయకూడదు. సో కాన్సెప్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రోమోలో చెప్పినట్టు ఈ 5గురు కలిసి ఉమ్మడిగా 4 నామినేట్ చేయాలి ఫ్రమ్ ది ఓనర్స్. ఒకడు వచ్చేసి he should be ఫ్రమ్ ద టెనెంట్స్. సో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏమో మాస్క్ మ్యాన్ ఏమో సంజన నామినేట్ చేశాడు. సంజన నామినేట్ చేసేటప్పుడు తన పాయింట్ చెప్పాడు అనమాట. ఏంటి సంజన ఏంటి అంటే తనలో ఒక
ఈవిల్ క్యారెక్టర్ కనిపించింది నాకు. ఫ్లోరా క్యాప్టెన్ అయినప్పుడేమో నా డ్రెస్సెస్ ఎవరు చేంజ్ చేయాలి అంటే ఐ నామినేట్ ఫ్లోరా అన్నది, అది కొంచెం ఈవిల్గా అనిపించింది అని అన్నాడు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తన క్యారెక్టర్ని సండే ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్లో అమ్మాయిని చాలా డిగ్రేడ్ చేస్తున్నాడు సార్ అని ఒక కామెంట్ మెయింటైన్ చేయడం తనకు నచ్చలేదు. అండ్ సుమన్ అన్ననేమో అదే మొన్న డాల్స్ టాస్క్ అవుతుంది కదా, డాల్స్ అన్ని కలెక్ట్ చేయాలి, అందులో ఏమో ఏంటి గాజులు వేసుకున్నారా మీరు అని అనడం కూడా తనకి నచ్చలేదు. సో ఈ పాయింట్ మీద మాస్క్ మ్యాన్ ఏమో సంజన నామినేట్ చేశాడు. తర్వాత వచ్చేసి ప్రియా వచ్చేసి సేమ్ సంజనకి అహం ఎక్కువ అనే వర్డ్ యూజ్ చేసింది, అహం ఎక్కువ. అండ్ ఎవరి మాట విందు, అండ్ మళ్ళీ తన క్యాప్టెన్ అయిపోతే ఎవరి మాట విందు, అండ్ సుమన్ని మళ్ళీ బ్యాంగిల్స్ టాపిక్ తీసుకురావడం అది అని చెప్పి ఆ విషయంలో నామినేట్ చేసింది. కళ్యాణ్ ఏమో నాకు సంజనాకి అగేన్స్ట్గా నో పాయింట్స్, నాకేం పెద్ద పాయింట్స్ లేవు అన్నాడు. డెమోన్ పవన్ వచ్చేసి తను నచ్చింది అనేస్తారు, ఎవరి మాట వినరు, అండ్ తను చెప్తే వ్యాలిడ్, అవతల చెప్తే ఇన్వాలిడ్ అని అంటుంది. సో సో అందరూ మెజారిటీగా అందరు డిసైడ్ అయింది సంజనాని నామినేట్ చేశారు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా రితుని నామినేట్ చేశారు. రితునేమో శ్రీజ అండ్ ప్రియా వచ్చేసి మొన్న టాస్క్ అవుతున్నప్పుడు పతివ్రత శిరోమణిలు అని ఒక వర్డ్ ఏదో యూజ్ చేసిందంట రితు. నేను గమనించలేదు ఎప్పుడైందో ఏంటో. ఐ థింక్ అదే లాస్ట్ ఫ్రైడే క్యాప్టెన్సీ టాస్క్, అదే ఓనర్ టాస్క్ అనుకుంటా అప్పుడు. సో పతివ్రత శిరోమణిలు అని అన్నట్టు వీళ్ళు విన్నారు. సో అది వీళ్ళకి నచ్చలేదంట, అదేదో పెద్ద భూతు పదం అని అన్నట్టుగా అన్నారు. నాకు అంటే డబల్ మీనింగ్ అయి ఉండొచ్చు, పతివ్రత శిరోమణులు అంటే డబల్ మీనింగ్ అయి ఉండొచ్చు, బట్ అది అంత పెద్ద బూతువాడు ఏం కాదు లిటరల్గాను. అండ్ ఇంకా నామినేషన్ రీజన్స్ ఏంటంటే రితుని నామినేట్ చేయడానికి తను ఒక పాయింట్ మీద స్టిక్ అవ్వదు. అండ్ ఆ టాయ్స్ టాస్క్లో వచ్చేసినప్పుడు తను ఏంటంటే అందరికీ అదే తన టాయ్స్ వేరే వాళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ ఫైట్ చేయడం అట్లేదో చేసింది కాబట్టి అది నచ్చలేదు. అండ్ ఆల్సో సంచాలక విషయంలో తన డిసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు అని చెప్పడం. అండ్ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది, ఎంత ఫేవరెటిజం చూపిస్తోంది ఇది అది అని చెప్పడం. సో ఓవరాల్గా రితుని నామినేట్ చేశారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నాడు. సుమన్ శెట్టి ఏంటంటే బేసిక్గా తన పొటెన్షియల్ని యూజ్ చేసుకోవట్లేదు, అండ్ మనం తనని పుష్ చేయాల్సి వస్తుంది, అతనేమో స్టాండ్ తీసుకోవట్లేదు, అతనికి ఏమో గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వింటున్నాడు, ఇది అది అని. అండ్ శ్రీజ, ప్రియా, హరీష్ వీళ్ళందరూ కూడా సిమిలర్ ఒపీనియన్సే చెప్పారు సుమన్ గురించి. తను ఏంటంటే తనకంటూ తన ఒపీనియన్ లేదు, సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, తప్పుని తప్పు అని చెప్పడు, ఇలాంటి పాయింట్స్ అని పెట్టి సుమన్ని నామినేట్ చేశారు. తర్వాత వచ్చేసి మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఎవరైనా చూస్ చేయాలి అంటే భరణి అన్నాడు. భరణిని ఎందుకు అన్నాడు అంటే తను ఫేక్ పర్సన్లా అనిపిస్తున్నాడు, చాలా యాటిట్యూడ్ కనిపిస్తుంది, ఇది అది అంటే మిగతా వాళ్ళందరూ కొట్టేశారు. లేదు, ఫేక్ అయ్యే ఛాన్స్ లేదు భరణి, ఆయన బేసిక్గా ఆయన క్యారెక్టరే అంతా, ఆయన అట్లా ఉంటాడు. అండ్ ఎవడు ఫేక్ చేయలేడు ఇన్ని రోజులు, ఇప్పటికే వచ్చి 15 రోజులు అవుతుంది, అంత ఫేక్ చేయలేడు. సో ఆయన ఫేక్ కాదు, ఆయన యాటిట్యూడ్ అలాంటిది, అండ్ ఆయన వెరీ స్మార్ట్ ప్లేయర్ అని అన్నారు. సో తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ ఏమో ఫ్లోరసైన్ ఈ టాపిక్ తీసుకొచ్చాడు, నామినేట్ చేశారు. సో నామినేట్ చేసేటప్పుడు ఏంటంటే తనకి ఇండివిజువాలిటీ లేదు, డిఫెండ్ చేసుకోదు, అండ్ బోరింగ్ అనే మ్యాటర్ వచ్చినప్పుడు అదే బోరింగ్, తను చాలా బోరింగ్ కంటెస్టెంట్ అని జైల్లో పెట్టినప్పుడు తనకు తను డిఫెండే చేసుకోలేదు లిటరల్గాను. అండ్ ఏంటంటే తను ఓడిపోతుందని తనకు తను డిసైడ్ అయిపోయింది, ఇండివిజువాలిటీ లేదు, ఏమి డిఫెండ్ చేసుకోదు అని చెప్పేసి వీళ్ళందరూ అనడం అయింది. సో తర్వాత వచ్చేసి తను నామినేట్ చేశారు లిటరల్గా. అండ్ సో 4 మెంబర్స్ హూ ఆర్ నామినేటెడ్ ఎవరు అంటే సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రితు. సో వీళ్ళు నామినేట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 1 పర్సన్ ఎవరు నామినేట్ చేయాలి ఫ్రమ్ 10 అంటే వాళ్ళు ఒకటి నామినేట్ చేయాలి. ఇక్కడ అసలైన ఫన్ స్టార్ట్ అయింది లిటరల్గా మాస్క్ మ్యాన్ మీద. లిటరల్గా అందరూ యునానిమస్గా మాస్క్ మ్యాన్ అన్నారు. కళ్యాణ్ ఏమో హరీష్ నామినేట్ చేశాడు. నాకు ఇది అర్థం కాలేదు. కళ్యాణ్ ఏమో హరీష్ నామినేట్ చేశాడు. నామినేట్ చేసి సార్ మీరు కొన్ని పర్సనల్ మాట అన్నారు సార్, అది నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. ఎప్పుడు లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్, అది లాస్ట్ వీక్ అనుకుంటా, అదే ఆ రంగు పూసే టైంలో ఏదో పర్సనల్ మాట అన్నారు సార్, నేను బాత్రూమ్కి లేట్ చేయను సార్. నాకు అది చాలా ఎఫెక్ట్గా అనిపించింది. లైక్ కళ్యాణ్ ఈజ్ లైక్ అ సోల్జర్ మ్యాన్. సోల్జర్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇంత చిన్న దానికి ఏడ్ చేయడం నాకు అది నచ్చలేదు లిటరల్గా. అండ్ తన బాత్రూమ్కి లేట్ చేయను సార్, ఇది సార్ అది సార్ అని ఏదో చెప్పాడు లిటరల్గాను. అండ్ హరీష్ వచ్చి హక్ చేసుకుని నేను నీకు ఎక్కువ వాల్యూ ఇస్తా, ఆ టాపిక్ వదిలేస్తే బయటికి వెళ్ళి అసెస్ చేసుకుందాం, ఇది అది అని చెప్పి. పవన్ వచ్చేసి మళ్ళీ డెమోన్ పవన్ వచ్చి హరీష్ నామినేట్ చేశాడు. ఏంటంటే
హరీష్ నామినేషన్. ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఏంటంటే చూడు పవన్, లైఫ్ చాలా చిన్నది, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు, ఇది నువ్వు నీ దోగ్లా పంతి చేస్తున్నావు, డబల్ స్టాండర్డ్ చేస్తున్నావు, నువ్వేమో అంటే ఇండైరెక్ట్ గా రితూన్ అన్నాడు లిటరల్ గా, నువ్వేమో చాక్లెట్స్ ఇస్తున్నావు, ఇంకా ఏంటంటే అలాంటి చాలా లత్కోర్ పనులు చేస్తున్నావు. ఇక్కడ కొంచెం అది కొంచెం హార్ష్ వర్డ్స్ యూస్ చేశాడు. లైక్ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను, నువ్వు చేస్తున్నావు, అండ్ ఏంటంటే చాక్లెట్స్ ఇచ్చేస్తావు, ఇది అది అది ఇది అది అది అని చెప్పి చాలా అన్నాడు లిటరల్గా. అనిన తర్వాత లత్కోర్ అని అనడం తప్పు అని చెప్పేసి ప్రియాను ఇంకా శ్రీజ స్టార్ట్ చేశారు ఇట్లా. లత్కోర్ అంటే తప్పేంటి, లత్కోర్ అంటే తప్పేంటి, మీరు అన్నది తప్పు, ఏంటి తప్పు, అది పెద్ద బూతు మాట, ఏంటి బూతు మాట, నార్మల్ మాటే, మరి బూతు మాట కదా, అలా అనకూడదు కదా, దాని మీనింగ్ తెలుసా నీకు, మీకు తెలుసా మీనింగ్, లత్కోర్ అంటే పులిహార పంచాయతీ, అది కాదు కాదు పెద్ద మాట, ఇది అది అని చెప్పి ఫుల్గా లిటరల్గా కొడేసుకున్నారు లిటరల్గా మాటలతో. తర్వాత ఏంటంటే మాస్క్ నాకు కొంచెం యాక్చువల్గా అది కొంచెం ఆయనదే తప్పు. లత్కోర్ అనేది నార్మల్గా వాడే లాంగ్వేజ్ కాదు, అది కొంచెం స్లాంగ్ లాంగ్వేజ్ అది. లత్కోర్ మనిషివరా నువ్వు అంటే కొంచెం అది కొంచెం స్లాంగ్ లాంగ్వేజ్. ఆయన దాన్ని డిఫైన్ చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. అది మనం డైలీ లైఫ్లో మనం ఇంట్లో వాటిలో వాడం. అది ఎక్కడ అంటే బయట చల్ లత్కోర్ గడివే లత్కోర్, అది లత్కోర్ అనే వర్డ్ యూజే చేయం. అది కొంచెం చీప్ వర్డ్ అది యాక్చువల్గా అయితే. ఈయన దాన్ని డిఫెండ్ చేసి మళ్ళీ దానికి ఏంటంటే అది పులిహార్ పంచాయతీ అనడం, శ్రీజ ఏమో సార్ అదో బ్యాడ్ వర్డ్, శ్రీజ ప్రియ బ్యాడ్ వర్డ్ అని అనడం. మళ్ళీనేమో శ్రీజని అటాక్ చేశాడు లిటరల్గా. ఏంటంటే అతను అని ఎందుకు అంటున్నావు, మీరు అని అనాలి నన్ను, నువ్వు అతను అని ఎందుకంటే మీరు, అతను అంటే తప్పేంటి, అతను అనేది నార్మల్ వర్డే, అతను అనడంలో తప్పేంటి అంటే లేదు అతను అనే వర్డ్ యూజ్ చేయకూడదు, మీరు అనాలి, అతను అంటే కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టే అని శ్రీజ చెప్పడం. అలా 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 డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏంటంటే డెమోన్ పవన్ వచ్చేసి, సార్ మీరు జోకులు తీసుకోలేరు సార్, మీరేమో జోకులు వేయచ్చు, మేము వేస్తే మాత్రం మీరు తీసుకోలేరు అంటారు. ఏ విషయం బాబు అని చెప్పి మన హరీష్ అడిగితేనేమో అదే సార్ ఎమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అని ఫస్ట్ వీక్లో అన్నాడు కదా. ఓరి నా సరే రా బాబు, మీకు నమస్కారం, నన్ను వేసేయండి అని చెప్పేసి వచ్చేసారు లిటరల్గా బయటికి. సో అక్కడతో నామినేషన్స్ అన్నీ అయిపోయి. ఈ నామినేట్ అయిన సభ్యులు ఎవరు అంటే సంజన, రితు, సుమన్ శెట్టి, ఫ్లోరా అండ్ హరీష్. దీస్ 5 ఆర్ ద నామినేటెడ్ కంటెస్టెంట్స్. బయటకు వచ్చిన తర్వాత అందరూ గార్డెన్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఏమో మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇందులో 2 పేర్లను తీసేసి రీప్లేస్ చేయొచ్చు, అంటే స్వాప్ చేయొచ్చు, బట్ ఫైనల్గా 3 టెనెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పాడు. సరే ఓకే అని చెప్పేసి ఎమాన్యుల్ వచ్చేసి సుమన్ అండ్ సంజన పేర్లు తీసేసి ప్రియా అండ్ కళ్యాణ్ పేర్లు పెట్టాడు అనమాట. రీజన్ ఏదో సింపుల్ రీజన్ చెప్పాడు. కళ్యాణ్ ఏంటంటే నువ్వేం పెద్ద పార్టిసిపేట్ చేయట్లేదు, తింటావు, ఒక 2 ఉంటావు, పడుకుంటావు, వెళ్ళిపోతావు అంతే, నువ్వు అది తప్పేం కనబట్టలేదు అంటే. కళ్యాణ్ ఏమో కొంచెం ఆర్గ్యూ చేశాడు, డిఫెండ్ చేశాడు, ఏంటి కనబట్టలేదు, ఏంటి ఇదేంటి అని క్వశ్చన్ అడిగాడు. బట్ అట్ ద సేమ్ టైం కూర్చుండిపోయాడు లాస్ట్కి. ప్రియా విషయంకి వచ్చేసరికి ఏంటంటే అమ్మా నువ్వు రేషన్ అదే ఓనర్గా ఉన్నప్పుడు నీ మాటలు కొంచెం రూడ్గా ఉన్నాయి, తక్కువ తినండి, కామనర్స్ వర్సెస్ సెలబ్స్, ఇలాంటి కొన్ని హార్ష్ డైలాగ్స్ వేసావు బేసికల్గాను. సో అది కరెక్ట్గా నీ బిహేవియర్ మార్చుకో అని చెప్పి ఎమాన్యుయల్ చెప్పిన ఫ్లోరా కూడా మధ్యలో వచ్చి నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా, నువ్వేమంటావు, నేను చాలా స్వీట్, నాట్ డిజర్వింగ్ అంటావు, నేను చాలా స్వీట్ పర్సన్, ఇది అది అంటావు, మళ్ళీ నన్నే నామినేట్ చేస్తావు, నాకు స్టాండ్ లేదంటావు, కానీ నువ్వు చేసే పనులేంటి, నేను స్టాండ్ తీసుకున్నాను, ఎమాన్యుల్ చాలా స్టాండ్ తీసుకుని, యూ హర్ట్ మీ ద మోస్ట్ అని చెప్పేసి చెప్పింది, తన పాయింట్ చెప్పింది, వెళ్ళిపోయి కూర్చుంది లిటరల్గా. తర్వాత ఏమో భర్నీ వచ్చేసి రాముని నామినేట్ చేశాడు. రాముని ఎందుకు నామినేట్ చేశాడంటే సింపుల్గా టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టట్లేదు నువ్వు, ఏదో ఉత్తిగా ఈజీగా విన్ అయిపోయావు అంటే. రాము కూడా నేనే నా పేరు పెట్టుకుందాం అని అన్నాడు, విచ్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్. బట్ అది ఫేర్, ఎందుకంటే రాము పెద్ద టాస్క్ పెద్ద ఎఫెక్ట్ అంటే ఆయన సునాయస్ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగానే విన్ అయిపోయాడు లిటరల్గా. సో అది ఫేరే, ఆయన నామినేట్ అయ్యాడు. తర్వాత సంజన వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఎంటర్టైన్మెంట్. సంజన వచ్చేసి శ్రీజాన్ని నామినేట్ చేస్తూ, నువ్వు అన్నెసరీగా పోకింగ్ చేస్తావు, ఎప్పుడు పడితే అన్నెసరీ ఇష్యూస్ డ్రాగ్ చేస్తావు, అన్నెసరీగా మధ్యలో గెలుక్కుంటావు, అందరినీ సర్వనాశనం చేసేస్తావు అంటే ఏంటి చెప్పండి, అదే నువ్వు నాశనం చేసేస్తావు అందరినీ, ఏం నాశనం చేసేస్తాను, అదేనమ్మా నువ్వు మాట్లాడినవు, ఏంటి మాట్లాడినవు నువ్వు, ఇట్లా ఓవర్ ల్యాపింగ్ చేస్తావు, నాకు అంత ఓపిక లేదు, దగ్గు వస్తుంది అని సంజన చెప్పడం, నాకు ఓపిక లేదు, దగ్గు వస్తుంది, నేను నీతో మాట్లాడి నీతో భరించను, సైకోలా చేసి అందరినీ సర్వనాశనం చేస్తుంటే, సైకోనే వర్డ్ ఎందుకు యూస్ చేసి, సైకో అనేది నిన్ను అనలేదమ్మా, నేను సైకో అయిపోతానేమో అని చెప్పి, అమ్మా నిన్ను సైకో అనలేదంటే సైకోనే వర్డ్ తప్పు, ఇది అది అని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది లిటరల్గా.
ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత బేసికల్గా లాస్ట్కి ఏమో నాకు ఓపిక లేదు, ఇంక నీకు నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భరణి వచ్చాడు. భరణి వచ్చి సేమ్ శ్రీజాని నామినేట్ చేస్తూ, అమ్మ నీతో ఎవడైనా మాట్లాడాలి ఏమైనా చెయ్యాలి అంటే పెద్ద తలకాయ నొప్పిగా ఉంది లిటరల్గాను. ఎందుకంటే నువ్వు చెప్తే అర్థం చేసుకోలేవు, అన్నెసరీగా వచ్చి ఏదేదో టాపిక్స్ చేతులు ఎత్తావు. బేసిక్గా లాస్ట్ వీక్ జరిగింది, నాకు సార్ చెప్పింది. సో అదే రీజన్స్తో నేను నామినేట్ చేస్తున్నాను అంటే శ్రీజ అప్సెట్ అయింది. అండ్ అప్సెట్ అయ్యింది అంటే బేసికల్గా తను కొంచెం ఇమ్మెచ్యూర్, షీ ఈజ్ అ లిటిల్ ఇమ్మెచ్యూర్, షీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ షో. తను ఇంకా చాలా యంగ్ అండ్ షీఈ్ నాట్ పర్ఫెక్ట్ 100% ఫిట్ ఫర్ ద షో. అంత మెచ్యూరిటీ లెవెల్స్ అర్థం చేసుకుని, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఏంటి, ఏ సందర్భంలో మాట్లాడాలి ఏ సందర్భంలో మాట్లాడకూడదు అది తెలుసుకునేవాడు మెచ్యూర్ పర్సన్. తనకు అంత మెచ్యూరిటీ లేదు, తను ఇంకా చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల. తను ఈ షోకి పంపించడం తనకు ఒక రకంగా ఇట్స్ లైక్ రియాలిటీ చెక్. లైఫ్ ఇలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక రకంగా వచ్చినట్టు తను అర్థం చేసుకోవాలి. మరి చూడాలి అది ఎంత సర్వైవ్ అవుతుందో ఏంటో మనకు తెలియదు. బట్ ఈ వీక్ తన నామినేషన్లో చెప్తా. సో అదనమాట బేసికల్గా శ్రీజ కొంచెం ఇమ్మెచ్యూర్ చిన్నపిల్ల, తన బ్యాడ్ పర్సన్ ఏం కాదు, అదే చిన్నపిల్ల, చిన్నతనం, ఇమ్మెచ్యూర్ అంటే ఇంకా ఎదగాలి, మైండ్ పరంగా ఎదగాలి. సో అదే అనమాట బేసికల్ కదా. సో అది అయిపోయిన తర్వాత అందరికీ ఏంటంటే అందరి పేర్లు అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. వచ్చేసి కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రితు, హరీష్, శ్రీజ, రాము. అండ్ లాస్ట్కి ఏంటంటే డెమోన్ పవన్ క్యాప్టెన్ కాబట్టి తను ఒకరిని సేవ్ చేసే అర్హత ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ సీన్ ఏంటంటే రితు తన పేరు చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే తను ఫేవర్ చేసింది డెమోన్ పవన్, అది మనకు తెలుసు, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఫేవర్ చేసింది. తన పేరు ఎక్స్పెక్ట్ చేసి తన ఎక్స్ప్రెషన్స్ లిటరల్గా లైక్ యోగను సేవ్ మీ అన్నట్టు చూసింది. కానీ మనోడు ఏంటంటే కొంచెం తెలివిగా ఆడి శ్రీజాన్ సేవ్ చేశాడు. శ్రీజాన్ చేసి అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా వెళ్ళి తన పేరు బోర్డులో తన పేరు తీస్తాడు. అండ్ రితు ఫేస్ వాజ్ లైక్ ఓకే ఐఎమ్ అప్సెట్, ఐ ఫెల్ట్ చీటెడ్ అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. అండ్ శ్రీజ ఏమో ఏడు మొదలుపెట్టి ఎవరితో మాట్లాడి ఏమో నన్ను దమ్ము రా, నన్ను దమ్ము రా వద్దురా, నన్ను వద్దురా, నన్ను వద్దు అని చెప్పి ఇట్లా ఓదార్చడం స్టార్ట్ అయింది. ఇటు పక్కేమో రితు కూడా ఏడవడం మొదలుపెట్టింది, తనేమో సంజన తనుజ ఏమో వచ్చేసి ఇట్లా ఓదార్చడం స్టార్ట్ చేసింది. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఫైనలీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద నామినేషన్స్ ఆర్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రితు, హరీష్, రాము. ఇది ఎపిసోడ్లో జరిగింది. నేను ఫాస్ట్గా 17 minutesలో చెప్పేశాను. యాక్చువల్ మీరు ఎపిసోడ్ చూస్తే మీకు ఇంకా డీటెయిల్డ్గా చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ తొందరగా ర్యాప్అప్ చేసేయడానికి 17 minutes. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు మిస్ చేశాను, బట్ దోస్ వెరెంట్ దాట్ ఇంపార్టెంట్ బేసికలీ. బట్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ చెప్పాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన మాస్క్ మ్యాన్ కొన్ని విషయాల్లో బాగా మాట్లాడతాడు. అగైన్ మళ్ళీ చెప్తాను, కొన్ని విషయాల్లో బాగా మాట్లాడతాడు, కొన్ని విషయాల్లో సిల్లీ అండ్ సెన్స్లెస్గా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లత్కోర్ అనే వర్డ్ యూజ్ చేశాడు ఇవాళ నామినేషన్స్లో, సేయింగ్ దట్ డెమోన్ పవన్ ఏమో లత్కోర్ పనులు చేశాడు, చాక్లెట్లు ఇవ్వడం, రితుకు చాక్లెట్లు ఇవ్వడం. ఆ వర్డ్ వాడడం వల్ల ఇండైరెక్ట్గా రితు కూడా డ్రాగ్ అయిపోయింది ఆ కన్వర్జేషన్. అంటే ఇండైరెక్ట్లీ హీ వాస్ డ్రాగింగ్ హర్ కూడా. అండ్ డెమోన్ పవన్ కొంచెం సైలెంట్గానే ఉన్నాడు, హీ డింట్ సే ఎనీథింగ్. యాక్చువల్లీ ఇంకొకడు ఉండుంటే సీరియస్ అయ్యేవాళ్ళు, బట్ డెమోన్ పవన్ కెప్ట్ కామ్. ఓకే, ఆ లత్కోర్ అనేది యాక్చువల్గా హీ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని కూడా ఆయన డిఫెండ్ చేయడానికి వెళ్ళిపోయాడు లిటర్గా. అదేం తప్పు కాదు, పులిహార పంచాయతీ అది కామన్ వర్డ్. ఇది యాక్చువల్గా అలాంటి వర్డ్ యూజ్ చేయకూడదు. ఐ థింక్ ఐఎమ్ షూర్ 100% సీయింగ్ దిస్ షో ఫ్రమ్ ద లాస్ట్ 9 season వీకెండ్లో నాకు సార్ పక్కా క్లాస్ వీక్తారు, నాన్న అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకు అని చెప్తారు. దాన్ని ఆయన మళ్ళీ డ్రాగ్ చేయడో ఆ రోజు తెలుస్తుంది లిటరల్గా. ఓకే, అది 1.1 అనాలిసిస్. సెకండ్ అనాలిసిస్ వచ్చేసి శ్రీజ గురించి మళ్ళీ చెప్తున్నాను. షీఈ్ అ గుడ్ గర్ల్ బట్ ఇమ్మెచ్యూర్. ఈ షోకి ఫిట్ కాదు, ఈ షోకి ఆమె కరెక్ట్ కాదు, ఈ షోకి అంత మెచ్యూర్ అయ్యి అంత ఫేస్ చేసే అంత మెచ్యూరిటీ ఆమెకి లేదు. అండ్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టుడే, క్లియర్గా కనిపించిపోతుంది. సేయింగ్ దట్ she can't take an argument, she can't listen to an argument, she can't take a feedback. అండ్ ఆమె గోల్ ఎవరు భరించలేకపోతున్నారు. అండ్ ఐ ఆల్సో డౌట్ తన జర్నీ అన్లెస్ ఏదో డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయి తన బిహేవియర్ మొత్తం మారిపోతే తప్ప ఐ డోంట్ థింక్ షీ విల్ గో మచ్ ఫార్, విచ్ ఈస్ గుడ్ ఫర్ హర్. ఈ షోలో ఎక్కువ ఉండే కొద్ది ఆమెకి ఇంకా నెగిటివిటీ అయిపోద్ది. ఇంకా ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది ఆమె మీద, ప్రియా మీద. బట్ ఈ ఎపిసోడ్తో ఈ మీద ఇంకా ఎక్కువ నెగిటివిటీ అయిపోద్ది. అండ్ ఇట్స్ బెటర్ ఫర్ హర్ టు లీవ్ ద షో, విచ్ ఈస్ గుడ్ ఫర్ హర్ పర్సనల్ లైఫ్. ఎందుకంటే వన్స్ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ పర్సన్ మీద ఉందంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా చాలా నెగిటివ్ అయిపోద్ది. సో ఇట్స్ బెటర్ ఫర్ హర్
టు ఎగ్జిట్ ద షో వెరీ సూన్ అండ్ షీ విల్ గెట్ అ రియాలిటీ చెక్, అంటే బయట ఎలా ఉంటున్నారు ఏంటి, అండ్ దట్ విల్ ఇంప్రూవ్ అవర్ లైఫ్ ఇఫ్ షీ మేనేజెస్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాస్ గాన్ రాంగ్, ఇది అదే. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ other than that, everything else was fair and everything else was good in this episode. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో ఏదో కొంచెం ఫన్ జోక్స్ వేయడం, ఎమాన్యుల్ వేసే జోక్స్ అవన్నీ చూపించారు. ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ వన్ సెగ్మెంట్. నాకు తెలిసి టాస్క్ ఏదో ఉండొచ్చు. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్, ఆర్ సమ్ డ్రామా ఉండొచ్చు. లెట్స్ సీ దట్. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. అండ్ రేపు మనం మళ్ళీ ఓటింగ్ ట్రెండ్స్ అవన్నీ చూద్దాం అండ్ వీ విల్ సీ వాట్ హూ ఈస్ అట్ ద బాటమ్ ఆర్ హూ ఈస్ అట్ ద టాప్ ఏంటో. ఇవాళ నేను ఇంకా దాని గురించి ఏం మాట్లాడిన, ఆల్రెడీ 20 minutes అయిపోయింది. So that is that for this episode. Thank you so much for watching and also thank you so much for supporting. Like cheyandi, subscribe cheyandi and share cheyandi video. Comments kuda pettandi. Thank you so much. Have a great week and take care of yourself. Varsham padutundi, so just be safe. Okay, bye bye.